హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేనైతే ఈరోజు మీకు సంతేబిద్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్ చూపిస్తున్నాను. ఈ సంతేబిద్నూరు హిందూపూర్కి దగ్గరలో ఉంటుందండి. జస్ట్ ఒక 15 మినిట్స్ 10 మినిట్స్లో మనం వచ్చేయచ్చు ఈ టెంపుల్కి. ఇక బయట అయితే ఇలా ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్. పెద్ద రాగి చెట్టు ఉందండి గుడికి ఎదురుగా. చాలా బాగుంది, చల్లటి గాలి, ఎంత ప్రశాంతంగా ఉందో గుళ్ళో. అయితే మేము వెళ్ళినప్పుడు అయితే ఎవ్వరూ లేరండి, చాలా ప్రశాంతంగా ఉంది గుళ్ళో. ఇంకా రాగి చెట్టు కింద ఇలా చుట్టూరా నాగులు ఉంటాయి. ఎవరైనా మొక్కుబడి ఉన్నవాళ్ళు ప్రతిష్ఠించుంటారు నాగుల్ని. ఈ ఆలయం చాలా పురాతనమైందండి. ఈ స్వామి చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి. ఇంకా ఈ ఆంజనేయ స్వామికి తేరు మే 12వ తారీఖున తేరు జరిగింది, అంటే రథోత్సవం జరిగింది. అప్పుడు మేము రాలేకపోయినాము, అందుకని ఇప్పుడు వచ్చామన్నమాట గుడికి. సంతేబిద్నూరు ఆంజనేయ స్వామి తేరు చాలా బాగా జరుగుతుందండి. ఆంధ్ర కర్ణాటక నుంచి చాలా జనం వస్తారు, చాలా బాగుంటుంది. అప్పుడు మేము రాలేకపోయినాము, అందుకని ఇంకా ఇప్పుడు వస్తున్నాము. ఇది మంగళవారం అండి. ఆ రోజు మేము కొంచెం లేట్గా వెళ్ళాము, అందుకని క్లోజ్ చేశారనమాట గుడి. ఆ తర్వాత పూజారి గారు పక్కనే ఉంటారు, పిలిస్తే వచ్చి పూజ చేసి వెళ్ళాడు స్వామి. ఇంకా ఎవ్వరూ లేరు గుడిలో. అయితే చాలా ప్రశాంతంగా ఉంది. గర్భగుడిలో స్వామి ఇలా ఉంటారు. ఇంకా ఇక్కడైతే మేము దీపాలు పెట్టాము. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఈ గుడిని చూశానండి. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. గుడి అయితే చాలా పెద్దగా ఉంది, చుట్టూరా కూడా అంతా బాగుంటుంది. మంగళవారం శనివారం అయితే స్వామికి పూజలు బాగా జరుగుతాయి. ఇంకా ఇక్కడ మా నాన్నగారు చూడండి పూజ చేస్తున్నాడు అగరబత్తులతో. అలాగే విలేజ్ కదా అది, అక్కడ విలేజ్లో పచ్చటి చెట్లు అంతా కూడా చాలా బాగుంది. మాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. ఇంకా నానిగాడు అక్కడ ఏనుగు బొమ్మ ఉంటే ఏనుగు మీద ఎక్కాడు. పల్లె వాతావరణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరూ ఇష్టపడతారు. మాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి చుట్టూ కూడా ఇలా రోడ్డుకి రెండు వైపులా కూడా ఏవో చెట్లు వేశారు, ఏదో పంట వేశారు. చాలా బాగుంది, చల్లటి గాలి, చాలా బాగుంది అనమాట. ఇంకా మేము ఆటోలో బ్యాక్ సైడ్ కూర్చున్నాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.